వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి అఖండ 2 తాండవం ఈ రోజుతోటి 3 వారాలు పూర్తి చేసుకుంటూ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మనం ఇదివరకే చెప్పుకున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంత రికవర్ చేసింది, ఇంకా చేయాల్సింది ఎంత, ఇవన్నీ కూడా గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో కనుక చూసుకుంటే అందరినీ సర్ప్రైజ్ చేసేటువంటి ఒక విషయం కనిపించింది బుక్ మై షో ట్రెండింగ్లో. అఖండ 2 తాండవం మరి ఇప్పుడు ఈరోజు అంటే జనవరి 1వ తేదీ సరిగ్గా ఈ రోజుకి అది 3 వారాలు 21వ రోజు పూర్తి చేసుకుంటుంది. అవర్లీ ట్రెండింగ్లోకి రావటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవాలి. మన దగ్గర ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ టైంలో అది మనకి అలా వచ్చిందని ఒకసారి చూద్దాం. సో ఇది అఖండ 2 అవర్లీ ట్రెండింగ్ 1.16K టికెట్స్ బుక్డ్ ఇన్ లాస్ట్ 1 అవర్. సో 1 అవర్లోనే 1160 టికెట్లు తెగటం అనేది చిన్న విషయం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇది చూడొచ్చు, మనం మధ్యాహ్నం 1:44 ఈ ట్రెండింగ్ మనకు కనిపించింది. దీనికంటే ముందు 1 గంటకు చూసుకున్నట్లయితే 1.1 కనిపించింది, ఇంకా కొంచెం పెరిగింది అనమాట. దీని తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈవినింగ్ షో ఫస్ట్ షోకి ఇంకా పెరిగే అవకాశాలు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మనం చూసుకుంటే కనుక అవర్లీ ట్రెండింగ్లోకి రావటం అనేది ఇప్పుడు కూడా అంటే స్థిరంగా ఆ సినిమా ఎంతో కొంత కలెక్షన్ని రాబడుతూ ఉంది, ఎంతో కొంత షేర్ని రాబడుతూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇన్ని రోజులుగా అంటే 3 వారాలుగా ఒక ఫ్లాప్ టాక్ వచ్చినటువంటి, నెగిటివ్ టాక్ వచ్చినటువంటి ఒక సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ రావటం అనేది ఇప్పుడు కూడా నిజంగానే ట్రేడ్ వర్గాల వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రస్తుతం అంటే ఎందుకని ఇలా జరిగిందంటే పెద్ద సినిమాలు ఏవి మార్కెట్లో లేకపోవటం, ఉన్నటువంటి చిన్న సినిమాలు ఏదైతే ఛాంపియన్ కానివ్వండి, శంబాలా కానివ్వండి, వాటికి కూడా ఈరోజు చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి ఆ ట్రెండ్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ధురంధర్ సినిమా హిందీ వర్షన్ మాత్రమే ఉండటం వల్ల అది కూడా ఒక రకంగా కలిసి వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ కొంతమంది ఆడియన్స్ ఛాయిస్ ఇప్పటికీ కూడా అఖండ 2 తాండవం ఉండటం అనేది నిజంగానే విశేషంగా ఇప్పుడు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ సినిమా ఉద్దేశం ఏదైతే ఉందో సనాతన హైందవ ధర్మం అనేటువంటి ఒక పాయింట్ తోటి బోయపాటి శ్రీను తను నిజం చెప్పాలంటే సినిమాకి ముందు, సినిమా తర్వాత ఇప్పటికీ కూడా ఈ 3 వారాలు పూర్తి కావలసిన కూడా ఈ సినిమాని ఎలాగైనా నిలబెట్టడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతమేరకు సఫలమైనట్లే కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవిశ్రాంత పోరాటం చేస్తూ వస్తున్నాడు ఆయన. ఈ సినిమాని జనాల్లోకి ఎట్లయినా సరే నిలబెట్టాలి, తీసుకెళ్ళాలి ఇంకా ముందుకి అని చెప్పేసి. సో ఒక పాజిటివ్ ట్రెండ్, ఒక నెగిటివ్ టాక్ ఉన్న సినిమాకి 3 వారాలు పూర్తవుతున్నప్పటికీ ఒక పాజిటివ్ ట్రెండ్ ఆ బుక్ మై షోలో ఆన్లైన్ టికెటింగ్లో కనిపించడం అనేది ముదావహంగా చాలామంది చెప్తున్నారు. సో ఇదంతా అంటే బాలయ్యకు ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని పెంచే విధంగా ఈ సినిమాలో ఆయన పాత్ర డిజైన్ చేశారు. దానికి తగ్గట్లుగానే బాలయ్య ఆ పాత్రని అంటే రుద్ర సికిందర్ అఘోరగా అలియాస్ అఖండగా ఆయన పోషించినటువంటి ఆ పాత్ర, ఆయన పర్ఫార్మెన్సు సో ఈ సినిమాకి మొత్తం అంటే హైలైట్ అని చెప్పాలి. ఆయన ఆహారం కానివ్వండి, ఆయన నడక కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చాలా పవర్ఫుల్గా ఉండటం. అఖండ యాక్చువల్గా నిజం చెప్పాలంటే మొదటి సినిమా ఏదైతే ఉందో ఒరిజినల్ సినిమా అఖండ, దానికి మించినటువంటి శక్తివంతమైనటువంటి పాత్రగా ఈ సినిమాలో అఖండను చూపించారు. సో అలాంటప్పుడు అఖండని మించి ఈ సినిమా కలెక్షన్స్ ఉండాలి కదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాని ప్రశ్నలాగా మిగిలింది అది. అంటే ఎందుకని అఖండని మించి ఈ సినిమాకి కలెక్షన్స్ రాలేదు అని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ కూడా 120 కోట్ల రూపాయల గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా సాధించినటువంటి అఖండ 2 రానున్న రోజులో బహుశా ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తే ఒక ఆశ అయితే
నిర్మాతలో కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లో కానివ్వండి, ట్రేడ్ వర్గాల వల్ల కనిపిస్తూ ఉంది. ఇది మళ్ళీ ఎటు తిరిగి వీకెండ్ వస్తూ ఉంది, 4th వీకెండ్. ఆ 4th వీకెండ్లో కూడా సస్టైన్ అవుతుంది. ఆ తర్వాత ఎడుదిరిగి కొద్ది రోజులు ఆగితే మళ్ళీ సంక్రాంతి సీజన్ వస్తుంది. ఆ సంక్రాంతి సీజన్లో మరింత ఎక్కువ మంది ఈ సినిమాని చూసి ఆదరిస్తారు, ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. మరి చూద్దాం, ఈరోజు ఏదైతే ఈ అవర్లీ ట్రెండ్ అంటే గంటకే ఈ ట్రెండింగ్ అనేది మనకు కనిపిస్తుంది. మామూలుగా అయితే 24 గంటల ట్రెండింగ్ రావటమే గొప్ప విషయం అయితే అవర్లీ ట్రెండింగ్ రావటం అనేది ఇంకా గొప్ప విషయంగా ఈ టైంలో చెప్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. మరి చూద్దాం అఖండ 2 సో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ముందు ముందు ఇంకా మరిన్ని రోజులు థియేటర్లు నిలదొక్కుని తాండవం ఆడుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.